ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారత్ న్యూజిలాండ్ జట్టు దుబాయ్ వేదికగా నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ పై భారీ ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. వీటి విలువ దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారత్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ సమయంలో బెట్టింగ్లకు పాల్పడిన కొందరిని అరెస్టు చేశారు. ల్యాప్టాప్స్, మొబైల్స్ లో లైవ్ లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారు అధికారులకు దొరికిపోయారు. తాజాగా వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వెబ్సైట్ లో మాస్టర్ ఐడిని ఉపయోగించి వీటిని నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కో లావాదేవీపై 3% కమిషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కొందరు 35,000 అద్దె చెల్లించి ఇళ్లు తీసుకుని వాటిని బెట్టింగ్ కేంద్రాలుగా మార్చేస్తున్నట్లు వెల్లడించారు. ఫోన్ల సాయంతో ఆఫ్లైన్ లో కూడా పందాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ముఠాలకు అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం కు చెందిన డి కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ పై బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో అరెస్టు చేసిన వారి నుంచి మొత్తం 22 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కెనడాలో ఓ బెట్టింగ్ యాప్ ను అభివృద్ధి చేసిన చోటా బన్సల్ అనే వ్యక్తి దుబాయ్ లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు బుకీలతో పంచుకుంటున్నట్లు గుర్తించారు. మనీష్ సహాని అనే వ్యక్తి ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం.